హాయ్ బంగారాలు. ఈరోజు కథ పేరు ఉపాయం. ఉపాయం అంటే ఐడియా అనమాట. అనగనగా ఒక ఫారెస్ట్లో ఒక వూల్ఫ్ ఉంటుంది. దానికి చాలా ఆకలిస్తుంది. ఫుడ్ ఎక్కడన్నా దొరుకుతుందా అని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అప్పుడే అటువైపుగా హెడ్జ్ హాగ్ వెళ్తూ ఉంటుంది. హెడ్జ్ హాగ్ అంటే తెలుగులో ముళ్ళ పంది అంటారు. దాని మాడి మీద చాలా ముళ్ళు ఉంటాయి. అది చిన్నగా ఉడతంత సైజులో ఉంటుందన్నమాట. అయితే అది చాలా చిన్నది కదా, దానికి తెలియక వూల్ఫ్ మంచిదనుకొని దాని దగ్గరికి వెళ్ళి, ఈరోజు మా ఫ్రెండ్స్ అందరూ టీచర్స్ క్యాంప్ కండక్ట్ చేశారు. అక్కడ అందరూ టీచర్స్ ఉన్నారు. నాకేమో మా టీచర్ హెల్త్ బాగాలేదు. నేను తీసుకువెళ్ళడానికి మాకు ఒక టీచర్ లేడు అని ఫీల్ అవుతుంది. అప్పుడు వూల్ఫ్కి ఒక ఐడియా వస్తుంది. టీచర్ లేడా, ఇప్పుడు నేను ఆ క్యాంప్కి వెళ్ళానంటే నాకు చాలా ఫుడ్ దొరుకుతుంది, ఎందుకంటే అక్కడ చాలా యానిమల్స్ ఉంటాయి కదా అని చెప్పి ప్లాన్ చేసి ఈ ముళ్ళపందితోటి, నేను కూడా టీచర్ని, కావాలంటే నేను నీకు హెల్ప్ చేస్తాను, నీతో పాటు వస్తానంటుంది. ముళ్ళపందికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అయితే మీరు నాతో రండి అని చెప్పి దాన్ని తీసుకొని క్యాంప్కి వెళ్తుంది. క్యాంప్లో చాలా యానిమల్స్ ఉంటాయి. యానిమల్స్ని చూసేసరికి వూల్ఫ్కి హ్యాపీగా అనిపిస్తుంది. ఎలాగన్నా ప్లాన్ చేసి యానిమల్స్ అన్నీ తినేయాలనుకుంటుంది. అది ముందుగా ప్లాన్ చేసుకున్నట్టుగా గేమ్స్ కండక్ట్ చేద్దామని హైడ్ అండ్ సీక్ పెడుతుంది. అప్పుడు అన్ని యానిమల్స్ దాక్కుంటాయి. ఒక ర్యాబిట్ వెళ్ళి ఒక ట్రీ వెనకాల దాక్కుంటుంది. వూల్ఫ్ అనుకుంటుంది, ఎవ్వరూ చూడట్లేదు, నేను ఈ ర్యాబిట్ని తినేస్తానని చెప్పి నెమ్మదిగా వెళ్తుంది ర్యాబిట్ వెనకాల. ఈలోపు పక్క నుంచి టీచర్ నాకు ఒక డౌట్ అంటుంది. ఎవరు? ముళ్ళపంది. వూల్ఫ్కి చాలా కోపం వస్తుంది. ఏం డౌటు చెప్పు అంటుంది. అప్పుడు ముళ్ళపంది, ఏం లేదు, నా షాడో ఒకసారి నాకు ఫ్రంట్ సైడ్ ఉంటుంది, ఇంకొంతసేపు అయితే బ్యాక్ సైడ్ ఉంటుంది, ఎందుకు టీచర్ అని అడుగుతుంది. అప్పుడు వూల్ఫ్ కోపంగా, ఏం లేదు, సన్ ఫ్రంట్ సైడ్ ఉంటే నీ షాడో బ్యాక్ సైడ్ వస్తుంది, సన్ బ్యాక్ సైడ్ ఉంటే నీ షాడో ఫ్రంట్ సైడ్ వస్తుంది అని చెప్తుంది విసుగ్గా. అక్కడి నుంచి ముళ్ళపంది వెళ్ళిపోతుంది. వూల్ఫ్కి చాలా కోపం వస్తుంది. సరే ఇంకా దేన్నన్నా తిందాం అని చెప్పి చూసేసరికి అక్కడ చాలా షీప్స్ ఆడుకుంటూ ఉంటాయి. వావ్, ఈ షీప్స్ని తిందామని చెప్పి అది షీప్ లాగా రెడీ అయ్యి వాటి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అంతలోకి టీచర్ ఇంకో డౌట్ అని చెప్పి మళ్ళీ ముళ్ళపంది వస్తుంది. వూల్ఫ్కి కోపం వస్తుంది. ఏం డౌటు అని అడుగుతుంది. నా ఏజ్ ఎంతో నాకు తెలుసు, ఈ ట్రీ ఏజ్ ఎంతో మీకు తెలుసా అని అడుగుతుంది. అప్పుడు తోడేలు, ఏం లేదు, అక్కడ కట్ చేసిన ట్రీ ఉంది కదా, దాని మీద ఎన్ని రింగ్స్ ఉన్నాయో కౌంట్ చేయి అని చెప్తుంది. అప్పుడు ముళ్ళపంది ఓకే టీచర్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈలోపు షీప్స్ వెళ్ళిపోతాయి. ఈసారి వూల్ఫ్కి చాలా కోపం వస్తుంది. సరే ఇంకేమన్నా తిందామని అక్కడ డీర్స్ ఉంటే డీర్స్ వైపు వెళ్తూ ఉంటుంది. ఈలోపు మళ్ళీ టీచర్ అని అంటుంది. ఏంటి అంటుంది వూల్ఫ్ చాలా కోపం వచ్చి. దానికి 150 రింగ్స్ ఉన్నాయి అని చెప్తుంది. అప్పుడు వూల్ఫ్, అవునా, అయితే ట్రీ ఏజ్ 150 ఇయర్స్ అనమాట, ఇంకా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు, నీకు ఇలాంటి చాలా నాలెడ్జ్ కావాలంటే నేను ఒక ప్లాన్ చెప్తాను, చెయ్యి అంది వూల్ఫ్ ముళ్ళపందితోటి. ఏంటది అంది. అప్పుడు వూల్ఫ్, ఇక్కడ నుంచి రైట్ సైడు చాలా స్ట్రైట్గా వెళ్తే ఒక పాండ్ ఉంటుంది, ఆ పాండ్లో ఒక లోటస్ ఉంటుంది, ఆ లోటస్ తీసుకొచ్చి నాకు ఇస్తే నీకు నాలెడ్జ్ ఎలా వస్తుందో చెప్తానంటుంది. అప్పుడు ముళ్ళపంది ఓకే టీచర్ అని చెప్పి వూల్ఫ్ చెప్పిన మాటలు నమ్మేసి వెళ్ళిపోతుంది. ఈలోపు వూల్ఫ్, సరే ఇప్పుడు వీటిని ఎలాగన్నా తిందాం, నైట్ అవుతుంది కదా అనుకుంటుంది. చాలా నైట్ అవుతుంది. అక్కడేమో ముళ్ళపందికి పాండ్కి వెళ్ళింది కదా, చాలాసేపు పట్టి చీకటి పడిపోతుంది. దానికి దారి మిస్ అయిపోతుంది. ఈలోపు వూల్ఫ్ ఇక్కడున్న యానిమల్స్ ఒక్కొక్కదాన్ని చంపుదామని వాటి వెనకాల పరిగెడుతూ ఉంటుంది. దీనికి దొరకకుండా అన్ని యానిమల్స్ పరిగెడుతూ ఉంటాయి. దూరం నుంచి వచ్చిన ముళ్ళపందికి ఇదంతా కనబడుతుంది. వూల్ఫ్ టీచర్ కాదా, ఇది నన్ను చీట్ చేసిందా, ఉండు దీని పని చెప్తానని చెప్పి వూల్ఫ్ ఎక్కడుందో దాని దగ్గరికి వెళ్ళి చాలా కోపంగా దాని బాడీ మీద ఉన్న ముళ్ళన్నీ వూల్ఫ్ వైపు వేస్తుంది. ఆ ముళ్ళన్నీ వూల్ఫ్ గుచ్చుకుంటాయి. చాలా నొప్పి వస్తుంది. అబ్బా అంటుంది వూల్ఫ్. అప్పుడు ముళ్ళపంది వచ్చి, నువ్వు మంచిదానివని బిలీవ్ చేశాను, నువ్వు నన్ను చీట్ చేసావు, ఎందుకు ఇలా చేసావు అంటుంది. అప్పుడు వూల్ఫ్, నాకు చాలా రోజుల నుంచి ఫుడ్ లేదు, మీ యానిమల్స్ని తిందామని, అందుకే అలా చేశానని చెప్తుంది. అప్పుడు ముళ్ళపందికి చాలా కోపం వస్తుంది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోకపోతే నేను ఇంకా షూట్ చేస్తానని చెప్పి అంటుంది. అప్పుడు వూల్ఫ్, వద్దు వద్దు, నన్ను ఏం చేయొద్దని అక్కడి నుంచి పారిపోతుంది. అక్కడున్న యానిమల్స్, టీచర్స్ అన్నీ, ఈ ముళ్ళపంది చాలా బ్రేవ్గా బిహేవ్ చేసింది కదా, ఈ అన్నిటినీ కాపాడింది కదా, వూల్ఫ్తో దెబ్బలాడింది కదా, అందుకని అందరూ కలిసి దీన్ని మెచ్చుకుంటూ చాలా క్లాప్స్ కొడతారు. కథ బాగుందా? మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, బ్యాడ్ పీపుల్ ఎప్పుడూ బ్యాడ్గానే బిహేవ్ చేస్తారు, కాబట్టి మనం వాళ్ళకి చాలా దూరంగా ఉండాలి. ఓకే, మరుంటాను. కథ బాగుంటే లైక్ చేయండి, కథ బాగా నచ్చితే మీ ఫ్రెండ్కి షేర్ చేయండి.
రోజు ఇలాంటి స్టోరీస్ వినాలంటే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.